మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సౌజన్య గారు, అన్నా మా కుప్పంలో 15 కేజీల బాక్స్ 320 రూపాయలు వెళ్ళింది. ఇక పొగులూరు నుంచి పాంబర్తి రమేష్ గారు, బాబా ఈ ఉష్ణోగ్రత వల్ల పంటలు రావు, వైరస్ ఎక్కువ మా ప్రాంతంలో. ఇక రెడ్డేబీ గారు, హలో సయ్యద్ భాయ్, సంబేపల్లి మండలంలో 42 డిగ్రీల ఎండ ఉంది. మీ మదనపల్లి ఏరియాలో ఎంత ఎండ ఉంది ఒకసారి చెప్పు సయ్యద్ భాయ్. ఇక రెడ్డయ్య గారు, హలో సయ్యద్ భాయ్, ఈరోజు చిన్న మండి సెటిల్మెంట్ రేట్ వచ్చేసి 420 రూపాయలు. రెడ్డయ్య గారు, మీకు ఒక అన్నదాత ధన్యవాదాలు తెలుపుతున్నారు సమాచారం ఇచ్చినందుకు. ఆ అన్నదాతతో పాటు నేను కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీరు ఇలాగే చిన్న మండి సెటిల్మెంట్ రేట్ పెట్టాలన్నా అన్నదాతలు మీరు ఇచ్చే సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ఇక నాగరాజు గారు, ఢిల్లీ రేట్స్ పెరిగింది, ఈరోజు 700 రూపాయలు, రేపు వారం 1000 రూపాయలు పెరగవచ్చు. సో మంచి రోజులు ముందు ఉన్నాయి. ఢిల్లీ రేట్ ఇంక్రీజ్ టుడే 700, నెక్స్ట్ వీక్ 1000 రూపీస్ ఇంక్రీజ్ అవుతాయి. సో మంచి రోజులు ముందుంటాయి. అందరం ఆ భగవంతుని ప్రార్థిద్దామన్నా మంచి రోజులు ముందుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే టుడే టుడే చిన్న మండం రేట్ 440, రెడ్డి గారు 420 అన్నారు, ఈ 440. సో 10 రూపాయలు అటు ఇటు ఉండవచ్చు. ఇంకా చౌటరెడ్డి గారు, బ్రో థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్, మాది మే 15కి శాంపుల్ అవుతాయి, రేట్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఐ లవ్ యువర్ క్లియర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్. థ్యాంక్ యూ బ్రదర్. మే నెలలో ఖచ్చితంగా రేట్లు ఉండే అవకాశాలే ఉందన్న. రెండోది వచ్చి ఈ పొంగునూరు, వీకోట, కలకడ ఈ సైడ్ అయితే మే నెలలో కాయలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కానీ మదనపల్లి ప్రాంతంలో తక్కువ మండి వాళ్ళు అంటున్నారు. మరి చూడాలి దిగుమతి ఎలా వస్తుంది, ఎందుకంటే ఎవరు ఊహించలేము కదా ఎక్కడ పంటలు ఉన్నాయో, దిగుమతి ఏ మేరకు వస్తుందో. ఇక మధురెడ్డి గారు, సూపర్ గ్రోత్, నో వైరస్, డోంట్ ఎక్సెప్ట్ బిగ్ రేట్స్, మీడియం రేట్స్ ఎక్సెప్టెడ్. పంటలు అయితే బాగా ఉన్నాయి, వైరస్ ఏమీ లేదు, కాబట్టి అధిక ధరలు మాత్రం ఆశించద్దండి, మధ్యస్థమైన ధరలు మాత్రం అంచనా వేసుకుంటారని కామెంట్ పెట్టారు. దీనికి ఒక రిప్లై కామెంట్ వచ్చింది. ఎండలేదు విపరీతంగా ఉన్నాయి, చాలా చోట్ల అయితే బలగలు బతకడం లేదు అంటున్నారు. కానీ మీరు మాత్రం పంట బాగుంటున్నారు. మీరు ఏ ప్రాంతం అన్నా అని ఒక అన్నదాత అడిగారు, కానీ మంజునాథ్ రెడ్డి గారు వారి ప్రాంతానికి సంబంధించిన రిప్లై ఇవ్వలేదు. దయచేసి ఎవరైనా అన్నదాత కామెంట్ పెట్టేటప్పుడు మీ ప్రాంతం గురించి కూడా తెలియజేయండి అన్న. మే 10 తర్వాత ధర 1000 రూపాయలు పోవచ్చు అని చెప్పి మహేష్ గారు కామెంట్ పెట్టారు. ఇక నాయక్ 0155 గారు, ఈరోజు ఢిల్లీ కేశవపూర్ మండి టాప్ 650 నుంచి 700, అప్పుడే ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వచ్చు సయ్యదన్న గారు. అక్కడ రోజుకి స్టాక్ తగ్గుతుందంట. నా స్టాక్ తగ్గితే అక్కడ ఇంకా ధర పెరుగుతుంది, అక్కడ ధర పెరుగుతుంది, మనకు కూడా ధర పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ ఆరంభమవుతుంది. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, బ్రో అన్నగారి డైలాగ్ చెప్పండి రామకృష్ణారెడ్డి గారు. యోగగతిని మలచి పరలోక సద్గతిని తలచి తపకించు తపస్సుల ఔన్నిత్యమా, సాటివారు ఆర్తితో అన్నార్తితో అలమటిస్తుంటే వధీరులై అందులై ముక్కు మూసుకుని తపస్సు చేయట ఔన్నిత్యమా. నా ఇష్టి పృథ్వీపతి జగత్ కళ్యాణ కారకుడైన విష్ణుమూర్తి అవతారాన్ని పునికి పుచ్చుకున్న పృథ్వీపతులం భోజ్జలం అనుభోజ్యులం ఈ కామధేను కుమారుగా అనంతమైన లేఖలను ఆలమంతులతో సహా మీ ఆశ్రమానికి అర్పించగలం. లేదు బ్రాహ్మ్యం ముందు క్షాత్రం తల వంచింది, మీ మహిమలతో లోకానికి ఏమి చేకూరినది? ఈతి బాధల నుండి ప్రజలను తప్పించగలిగినదా? క్రూర మృగంబుల బారి నుండి పేద రైతులను కాపాడగలిగినదా? కామ్యార్థ సిద్ధికి మాకు కామధేనువును సమర్పించగలిగినదా? ఇది బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమాలో అన్నగారి డైలాగ్. ఇక వెంకి బండెం గారు, రామకృష్ణ పాయే రెడ్డి అయ్యా వచ్చే. దీని సుకుమార్ గారు రిప్లై ఇచ్చారు. మొత్తానికి ఒకరు పోక ఒకరు రాక ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఇది కాలచక్ర పరిభ్రమం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీదైతే మే నెలలో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న
ధరలు తగ్గడం ప్రధాన కారణం తెలంగాణ అమావాస్యక్కడ మార్కెట్లు, అందుకే వాళ్ళ మంది కూడా ధరలు పుంజుకున్నాయి. మే నెలలో మాత్రం మదనపల్లి పరిసర ప్రాంతాల్లో దిగుబడి తగ్గవచ్చని మండి వాళ్ళు అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.